దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. ధనము శాశ్వతము కాదు అని చెప్పేసి మరి లేఖనాలు చెప్తున్నాడండి. తగిన సమయము, తగిన ధనము మాత్రమే మనకు కావాలి. అది అధికం అవుతే మరి దానికి దొంగలు పడతారేమోనని చెప్పేసి మనం కాపలా కాయకుండా ఉంటాం. అంతకంటే ముఖ్యమైనది పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే, పరలోకపమైన దీవెన, ఆశీర్వాదం మనం పొందుకుంటే అది ఎవరు దొంగిలించలేరండి. ఆ సత్యము మనం తెలుసుకోవాలా. నిజంగా ఈ భూలోకమందు మనం ఏం సంపాదిస్తున్నాము? ధనము సంపాదిస్తున్నామా? అది గతించిపోవునని చెప్పేసి అంటున్నాడు. లేకపోతే నగలు సంపాదిస్తున్నావా? అది లేకుండా పోవును. పొలములు, ధనమును ఏది సంపాదించినా కూడా ఈ భూలోకంలో నీకు లేకుండా అయిపోతాయి. కానీ పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటే, దేవుని కృపను పొందుకుంటే ఎవరు కూడా నీ నుండి అది దూరం చేయలేరని చెప్పేసి మరి లేఖనాలు సెలవిస్తున్నారు. నిజంగా మనం పరిశుద్ధాత్మను పొందుకుంటున్నామా? ఆ పరలోకానికి వారసులం అవ్వాలని ఆశతో మనం ఉంటున్నామా? అది సంపాదించుకుంటే చాలండి. ఎవరు కూడా మన నుండి అది దూరం చేయలేరనే సత్యము మనం తెలుసుకోవాలి. మనం బ్రతకడానికి మన అక్కర్లకు డబ్బు కావాలి, కానీ అదే వ్యసనముతో మనం బ్రతకకూడదండి.